మాది శ్రీ గణేష్ అగ్రికల్చర్ మిషనరీస్ ఫోరము. మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే 9948449737కి కాంటాక్ట్ అవ్వండి. మీకు ఇప్పుడు ఈ జనరేషన్ అంతా కూడా టెర్రస్ గార్డెనింగ్ దాని మీద డిపెండ్ అవుతూ ఉంది. ఈ టెర్రస్ గార్డెనింగ్ అండ్ చిన్న లాన్స్ వేసుకున్న వాళ్ళకి మనకి యూస్ఫుల్ అయ్యే ఐటమ్స్ అనేటివి జర్మనీ ఎక్విప్మెంట్స్. ఇవన్నీ చాలా బాగా యూస్ఫుల్ ఉన్నవి, తక్కువ రేట్లో మంచి నాణ్యమైన క్వాలిటీ తోటి మన ముందుకు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు వాటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు టెర్రస్ గార్డెన్ పైన వేసుకున్నప్పుడు వాటన్నిటికీ ప్రూనింగ్ చేసుకోవాలనుకుంటే సికేచర్స్ రిలీజ్ చేశారు, ఈ RREN అని చెప్పేసి. చాలా ఈజీగా ఉంటుంది ఈ యొక్క కటర్ అనేది. మీకు దీంట్లో వచ్చేసి అల్యూమినియము, అది అలో మెటల్ అండ్ SS కోటెడ్ దాంతో ఉంటుంది. మెటల్ అంతా కూడా అంటే రస్ట్ ఫ్రీ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా కట్ చేయాలనుకుంటే మీకు బాగా హార్డ్గా బలం పెట్టి కట్ చేయాల్సి వస్తుంది. ఈ యొక్క కటర్ తోటి అలా లేకుండా మీకు ఈజీగా స్మూత్గా కట్ అయిపోతూ ఉంటుంది ఇది. నెక్స్ట్ వచ్చేసి టెర్రస్ గార్డెన్కి సంబంధించింది ప్రూనింగ్ చేసుకోవాలనుకుంటే RILL అని చెప్పేసి ఉంటుంది, షేపింగ్ చేసుకోవడానికి. ఇప్పుడు ఆకుకూరలాగా వేసుకున్నప్పుడు ఇవన్నీ కూడా ఈజీగా దీంతో. ఇది ఇంకోటి ఏంటంటే అడ్వాంటేజ్, ఇది 180 degreesలో మనం రొటేట్ చేసుకోవచ్చు. దీన్ని గమనించారు కదా, ఇగోండి దీని లాకింగ్ సిస్టమ్ ఇలా ఉంటుంది. తీసేసుకొని ఇప్పుడు చేతిని మనం రొటేట్ చేయాల్సిన అవసరం లేదు. ఏదున్నా కూడా ఈ యొక్క కట్టర్ని అటు ఇటుగా మనం ఇప్పుడు ఈ సైడ్ ఉన్నప్పుడు ఈ సైడ్ చేసుకోవచ్చు, ఇలా ఉన్నప్పుడు ఇలా చేసుకోవచ్చు, మిడిల్లో ఉన్నప్పుడు ఇలా చేసుకుంటూ ఉండొచ్చు. ఇది మనకి ప్రూనింగ్ లాగా షేపింగ్ చేసుకోవడానికి చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. ఇది కూడా మేడ్ ఇన్ జర్మనీ ఉంటుంది. అలో మెటల్ తోటి వస్తాయి బ్లేడ్స్ అన్నీ కూడా, రష్ ఫ్రీ తోటి. నెక్స్ట్ అలానే ఇంకోటి కొంతమంది ఏంటంటే టెర్రస్ గార్డెనింగ్ అని కాకుండా ఇంటి ముందు లాన్ లాగా ఇప్పుడు అరెకరంలో అట్లా వేసుకొని కూరగాయలు వేసుకోవడము ఈ మధ్య బాగా జరుగుతూ ఉంది. ఎందుకంటే బయట కెమికల్స్కి సంబంధించిన వెజిటబుల్స్ దొరుకుతూ ఉన్నాయని చెప్పేసి ఆర్గానిక్గా పద్ధతిలో చేసుకుంటూ ఉన్నారు. అలాంటి వాటి కోసము ఎంతో ఉపయోగకరమైన టూల్స్ అనేది జర్మనీ కంపెనీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఉల్ఫ్ కాటన్ ఈ పేరు, కంపెనీ పేరు. దీన్ని నేను ఒకటి చూపిస్తున్నాను చూడండి, గార్డెన్ టిల్లర్ అని అంటారు. ఈ గార్డెన్ టిల్లర్ అనేది చాలా ఎంతో ఉపయోగకరమైనది. గమనించారు కదా, ఇదంతా కూడా SS మెటల్ తోటి ఉంటుంది. ఈ ఫ్రంట్ వచ్చేసి సాయిల్ని డిగ్ చేసుకుంటూ వెళ్తుంటుంది. ఈ బ్యాక్ సైడ్ బ్లేడ్ అనేది చూడండి మూవబుల్ ఉంటుంది, అటు ఇటు మూవ్ అవుతూ ఉంటుంది. వెనక వచ్చే కలుపుని అంతా కూడా ఇది కట్ చేసేసుకొని రూట్ నుంచి సాయిల్ని అంతా కూడా లూజ్ చేసేసుకొని ఫ్రీగా ఉంటుంది. అంటే నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ కలుపు అనేది వెంటనే పెరగకుండా మనం ఏదైనా వేసుకున్న క్రాప్కి మంచిగా గ్రోత్ పెరగడం అనేది మనకి సహాయపడుతూ ఉంటుంది. అంత బాగా పనిచేస్తుంది. ఫ్రెండ్లీ యూజర్ అనమాట. ఇగో దీనికి ఇదేంటంటే చాలా సింపుల్. మనకి వీటిని మల్టీ స్టార్ హ్యాండిల్ అంటారు. ఉల్ఫ్ కాటన్లో మల్టీ స్టార్ హ్యాండిల్ అన్నప్పుడు ఏంటంటే ఫ్లిప్ టైప్ ఉంటుంది. ఏ ఒక్క ఇన్స్ట్రుమెంట్ అయినా తీసుకోండి మీరు, దీంట్లో సింగిల్ హ్యాండ్ ఈ హ్యాండిల్ తోటి మనం ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, మీకు ఇప్పుడు చూపిస్తున్నాను నేను ఇక్కడ. ఇగోండి హ్యాండిల్ పెట్టాను, క్లిక్ టైప్ వచ్చింది, లాక్ అయిపోయింది. ఇక మనకి ఇప్పుడు రాను కూడా రాదు. ఇది చూడండి, ఇది అందరూ చాలా ఈ బటన్ స్ప్రింగ్ అనుకుంటారు. ఇట్స్ నాట్ ఏ స్ప్రింగ్. లోపల మనకు ఒక ఐరన్ రాడ్ ఉంటుంది. ఈ బటన్ వెళ్ళి ఐరన్ రాడ్ ప్రెస్ చేసి దాంట్లో లాక్ అవుతుంది అనమాట. ఇంకోటి కూడా మీకు పెట్టి చూపిస్తున్నాను చూడండి. మీకు ఇంకోటి వీడ్ పిన్ అని చెప్పేసి అని అంటారు. జస్ట్ రిజర్ కానీ ఎనీథింగ్ ఏదైనా కూడా ఇట్లా మీకు పెట్టుకునే ఆప్షన్ చూడండి, ఫ్లిప్ టైప్ అనేది. మళ్ళీ ఇది కూడా చూపిస్తున్నాను చూడండి, ఇగోండి లాక్ అయిపోయింది. అట్లా ఈజీ టు ఆపరేట్ అనమాట. ఏది కంగారు పడాల్సిన అవసరం లేదు. దీన్ని రిజర్ అంటారు. మనం ఇప్పుడు కల్టివేటింగ్ చేసిన తర్వాత కొంతమందికి చెట్టు చుట్టూ కానీ లేకపోతే సాళ్ళ మధ్యలో బోదల్లాగా చేసుకోవాలనుకుంటూ ఉంటారు. అప్పుడు ఆ బోదలు చేసుకోవాలనుకున్నప్పుడు ఈ ఇన్స్ట్రుమెంట్ని పెట్టేసేసుకొని మంచిగా ఇట్లా ఫస్ట్ లూజింగ్ అయిపోయిన తర్వాత గుంజుకుంటూ ఉంటుంటే మనకి అటు ఇటు పాదుల్లాగా ఏర్పడుతూ ఉంటుంది. బాగా పద్ధతిగా ఉంటుందన్నమాట. అలానే ఇలా ఇంకా కొన్ని ఇన్స్ట్రుమెంట్, ఇప్పుడు ఇది ఉంటుంది, కలుపు పెరిగిన చెట్టు పక్కనే పాదు నుంచి చేసుకోవడానికి బో వీటర్ లాగా అని అంటారు దీన్ని. ఇది పెట్టేసేసుకొని బ్లేడ్ టైప్ ఉంటుంది చూడండి మనకి షార్ప్గా. దీనికి వచ్చిన మొక్కని కూడా నీట్గా పక్క నుంచి ఇట్లా చెక్కేయడం జరుగుతూ ఉంటుంది ఈజీగా, ఎలాంటి ఇబ్బంది లేకుండా. ఇంకోటి ఏంటంటే వీటితో చేసేటప్పుడు కూడా మనిషి ఎలాంటిది కూడా బలం పెట్టి గుంజాల్సిన అవసరం లేదు, సునాయాసంగా చేసేసుకోవచ్చు. చిన్నపిల్లలు కూడా దీన్ని మంచిగా నీట్గా చేసేసుకోవచ్చు అండి, ఎక్కువ ఇబ్బంది పడకుండా వాడుకునేటప్పుడు. ఈ ఒక్క దాంతో ఎందుకంటే మీరు ఎప్పుడైనా కొనాలనుకుంటే మార్కెట్ ఇప్పుడు ఎట్లుంటుందంటే ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్కి ఇప్పుడు మొత్తం స్టిక్తో సహా అంటే టోటల్ సెట్ లాగా ఉంటుంది. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు చూపించాను చూడండి. ఇంకోటి ఇప్పుడు కల్టివేటర్ అంటారు, మన భూమిని తొలిచే యంత్రం అని అంటారు. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది చూడు కల్టివేటర్. ఇప్పుడు మీరు చూసిన ఐటమ్స్కి ఇంత లోకల్ కంపెనీస్కి వెళ్ళామంటే టోటల్ ఇట్లాంటి సెట్ ఒకటి, ఇంకో బోర్ వేయకుంటే దాంతో కూడా టోటల్ హ్యాండిల్తో సహా అట్లాంటివి మనం ఎక్కడ స్టోర్ చేసుకోవాలనుకుంటే కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటిది మనం ఈ యొక్క స్టిక్ తీసుకున్నామంటే ఈజీగా ఒక అట్లాగా ఉంటుంది, ఎక్కడ మూల పెట్టేసేసినా కూడా ఇవన్నీ ఒక దగ్గర స్టోర్ చేసేసుకొని ఈజీగా ఆపరేట్ చేసేసుకోవడానికి. మళ్ళీ దాని తడిపోయింది మధ్యలో ఇరిగిపోయిందంటే అది వేస్ట్గా అన్నట్టు పక్కన పడేసేటట్టుగా ఉంటుందన్నమాట. ఎప్పుడైనా మనకి ఏదైనా డ్యామేజ్ అయినా కూడా అది చేసుకున్న మన వాళ్ళు ఎరగొట్టినా కూడా ఇంకోటి జస్ట్ స్టిక్ అనేది తెచ్చి పెట్టుకుంటే మళ్ళీ ఐటమ్స్ అన్నీ కూడా
మనం యూజ్ చేసుకునే ఆస్కారంగా ఉంటుంది. ఈజీగా వాడుకునే పద్ధతిలో ఎలాంటి ఇబ్బందికరం లేకుండా వాడుకుంటూ ఉండొచ్చు అనమాట. మనకి దీంట్లో మీకు నియర్ అబౌట్ ఈ వుల్ఫ్ కాటన్లో ఎలా ఉంటుందంటే చిన్న లాన్ అంటే మన ఇంట్లో కిచెన్ గార్డెన్కి సంబంధించి మళ్ళీ మనం ఫామ్లో 1 నుంచి 2 ఎకరాల వరకు కూరగాయలు వేసుకున్న ఫామ్ వరకు ఆపరేట్ చేసుకునే పనిముట్లు అన్నీ కూడా ఈ ఒక్కదానికి పెట్టుకోవచ్చు. అలాంటివి మీరు కౌంట్ చేసుకుంటే దగ్గర దగ్గర 50 ఐటమ్స్ దాకా ఉన్నాయి. ఈ ఒక్క హ్యాండిల్కే ఇన్స్టాల్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంత ప్రొవిజన్ ఈ యొక్క కంపెనీ మనకి ప్రొవైడ్ చేసింది. ఇంకోటి ఏంటంటే గమనించారు మీరు, ఈ స్టిక్ అనేది అల్యూమినియం తోటి ఉంటుంది, మీకు ఐరన్ అనేది ఉండదు. మీకు ఎప్పుడు కూడా ఖరాబ్ అవుతుంది అది దానికి. మీరు ఎక్కడ పడేసినా సరే అదే విధంగా సంవత్సరం తర్వాత తీసినా కూడా ఇదే విధంగా ఉంటుంది మీకు స్టిక్. గమనించుకోండి. ఇది ఎందుకు అని అంటే ఇది మనకి అల్యూమినియం అంటే పట్టుకుంటే జారిపోతూ ఉంటుంది కాబట్టి దీనికి గ్రిప్పర్ ఇచ్చారు రెడ్ కలర్లో. అంటే పట్టుకున్నప్పుడు గట్టిగా ఉంటుంది కాబట్టి గ్రిప్ లాగా.